ఫ్రెండ్స్ దయచేసి మా మై తెలుగు డాన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి. మా మ్యారేజ్ అప్పుడు ఒక కొత్త బీరువా తీసుకున్నామండి. ఆ బీరువా అయితే ఒకటి చాలా పాత పడిపోయింది. నాకు చాలా ఇష్టం అనమాట. అది అమ్మేద్దామని మా వారు చాలా సార్లు అన్నా కూడా నేను అమ్మడానికి ఒప్పుకోలేదన్నమాట. అయితే మేము ఇల్లు మారడం వల్ల దానికి కారణం వల్ల ఆ బీరువా మొత్తం ఇరిగిపోయిందని చెప్పి మా వారు బలవంతంగా ఒక దగ్గర పెట్టేసి వచ్చారు. అయితే అది బాగు చేయించుదామని నేను 100% పోరాడాను. అది బాగా కాదని మా హస్బెండ్ గారు ముందే అతనికి నేర్పించేశాడు. దానివల్ల అతను కూడా అతని మాట వినేసి ఇది బాగా కాదమ్మా అని చెప్పేశాడు. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా పాత వస్తువు దాంతో అటాచ్ అయి ఉంటే అమ్మడానికి కానీ వేరే వాళ్ళకి ఏదో ఇచ్చేయాలన్నది నాకు ఎందుకంటే చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా అంటే తొందరగా వస్తువులనే కాదు, మేము ఇప్పుడు వదిలేసి వచ్చిన ఇల్లు కూడా నాకు అసలు దాన్ని మేము వెళ్తే అసలు ఏడుపు వస్తుంది నాకు. ఎందుకంటే అక్కడ 5 సంవత్సరాలు ఉన్నాము. నాకు చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అయితే ఆ బీరువా బదులు మళ్ళీ నాకు గుర్తుండాలని నేనైతే ఒక టేబుల్ తీసుకున్నానండి మేము భోజనం చేసుకోవడానికి. ఆ టేబుల్ అయితే ఇగో చూడండి, ఇగో ఇలా వచ్చిందండి. డైనింగ్ టేబుల్ అండి, చిన్న డైనింగ్ టేబుల్ అండి. అదేనండి ఆ బల్ల. ఇగో చూడండి ఆ డైనింగ్ టేబుల్ చూడండి. మా పిల్లలు తీస్తున్నారండి, మా 2 పిల్లలు. చూడండి ఓపెన్ చేసాం. ఇదే అండి మొత్తానికి అయితే కొన్నాము. ఆ బీరువా అమ్మేసినందుకు అంటే డబ్బులు తీసుకోకుండా మేమైతే గుర్తుగా ఈ డైనింగ్ టేబుల్ ఒకటి చిన్నది స్మాల్ది కొన్నామండి. మా 2 పిల్లలు అయితే తీసుకుంటున్నారు. చూడండి మా డైనింగ్ టేబుల్ కింద నచ్చితే మీరు కింద ఇది ఫిట్ చేస్తున్నారండి. అదే ఇలా దాంట్లో నుండి తీశారు ఈ రకంగా. దానికి 4 కాళ్ళు ఫిట్ చేస్తున్నారు. మా పెద్ద బాబు అయితే ఈ రకంగా ఫిట్ చేస్తున్నాడండి. 4 వైపులా 4 కాళ్ళు ఫిట్ చేస్తున్నాడు. డైనింగ్ టేబుల్ చేసి చాలా చక్కగా బాగుందండి. ఇదంటే ప్రెసెంట్ గా మా బీరువా వాల్యూ అయితే 1000 రూపీసే. 1000 రూపీస్కే సంబంధించిన డైనింగ్ టేబుల్ అయితే మాకు ఇచ్చారండి. చూడండి డైనింగ్ టేబుల్ చాలా చక్కగా ఉంది. నాకైతే నచ్చింది. మా పిల్లలకి రోజు ముందు స్టూల్ పెట్టుకొని ముందు కుర్చీలు పెట్టుకొని తింటున్నారు. అయితే దీనికి చైర్స్ కూడా కొనాలండి. మేమైతే చైర్స్ కొనలేదు. ఉన్న చైర్స్ తో అడ్జస్ట్ అవుదామని చూస్తున్నాము. 2 కర్రలు అయితే ఫిట్ చేశాడు మా బాబు. ఇంకొక 2 కర్రలు అయితే ఉన్నాయి ఫిట్ చేయడానికి. చూడండి ఇగో ఈ రకంగా అయితే ఫిట్ చేస్తున్నాడు. ఇంకొక 2 కర్రలు చక్కగా ఈ 2 కర్రలు ఈ రకంగా ఫిట్ చేస్తున్నాడు. అటువైపు ఒకటి ఇంకొకటి చూడండి ఇలా ఫిట్ చేసుకోవాలి. ఇలా ఫిట్ చేసుకోవాలండి. 4 కర్రలు 4 వైపులా. చూడండి ఇలా మా 2 పిల్లలు చాలా కష్టపడిపోతున్నారండి పాపం. మా చిన్నోడు మా పెద్దోడు. మొత్తానికైతే మా చిన్నోడు మా పెద్దోడు ఇద్దరు కలిసి ఫిట్ చేస్తున్నారు. ఇట్లా చక్కగా చేశారండి. 4 2 చక్కగా చేశారండి. హలో వింటున్నారండి? చక్కగా అయితే మా బాబు ఒకదాని బదులు ఇంకోటి ఫిట్ చేసేసాడని టెన్షన్ పడి మళ్ళీ ఆ కర్ర తీసేసి దీనికి ఫిట్ చేసేసాడండి. ఇదిగోండి ఇలా చక్కగా అయితే ఫిట్ చేస్తున్నారు. 4 కర్రలు 4 వైపులా 4 కాళ్ళు ఫిట్ చేస్తున్నారు. తర్వాత ఈ రకంగా ఆ కాళ్ళకి ఇవైతే ఫిట్ చేశారు. ఈ డైనింగ్ టేబుల్ అయితే చాలా చాలా చక్కగా ఉందండి. మీరు కూడా ఆన్లైన్లో కాదు, మీరు కూడా బుక్ చేసుకోవచ్చు. బాస్ డ్రింకింగ్ టేబుల్ అంటండి ఇది. బోస్ డ్రింకింగ్ టేబుల్ అంట ఇది డైనింగ్ టేబుల్. చాలా చక్కగా ఉందండి. ఈ రకంగా ఫిట్ చేస్తున్నారు మా 2 పిల్లలైతే. చూడండి ఎంత బాగుందంటే అసలు అంత బాగుందండి. చూస్తూ ఉండండి. అలాగనే మా ఛానల్ కూడా మీరు సపోర్ట్ ఇవ్వాలండి. మా వీడియోస్ చూస్తున్నారని ఎవరైతే లైక్ కొట్టట్లేరండి. అందరు లైక్ కొట్టాలని నేను చాలా ఆశిస్తున్నానని ఒక్కళ్ళు కూడా లైక్ కొట్టట్లేరు. ఆ తర్వాత అయితే ముఖ్యంగా వీడియోస్ కూడా చాలా వ్యూస్ తక్కువ చూస్తున్నారండి. చూడండి ఎంత చక్కగా ఉందండి. ఇది అండి టేబుల్. దీని మీద 4 కూర్చున్నా కూడా ఈ టేబుల్ ఏంది కాదండి. ఒకసారి కూర్చోండి మీరు ఇద్దరు కూడా. చాలా స్ట్రాంగ్ గా ఉందండి టేబుల్. చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. చూడండి ఒకసారి కొట్టి చూపెట్టినానా. దీని మీద అయితే మేము వ్యూ చూసామండి. దీని మీద అయితే 4 పైన నిల్చొని చూసారండి. ఈ కంపెనీ వాళ్ళు చూపించారు మాకు వ్యూ. అందులో అయితే 4 అయితే నిల్చొని చూస్తున్నారు. పైకి ఎక్కి ఇట్లా డాన్స్లు వేసారండి. చూడండి చక్కగా ఉందండి. చూడండి ఓకేనారా? అది చూడండి అదేనండి మాకు టేబుల్. మనకి డైనింగ్ టేబుల్ అయితే ఈ రకంగా ఈ బాక్స్ లో వచ్చిందండి. మా వీడియో ఎట్లుంది చూడండి. లైక్ అయితే కొట్టండి. వీడియో అయితే మొత్తం చూడండి. దయచేసి మా మై తెలుగు డాన్సర్ మాత్రం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ అవర్ కంప్లీట్ చేయండి.